జిల్లా అమర్తలూరు మండలం ముల్పూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు నిర్మించారు. హిందూ శ్మశానానికి శవాలను తీసుకెళ్లాలంటే వర్షాకాలం బురదలో చాలా ఇబ్బంది పడుతున్నామని శ్మశానానికి పోయే రోడ్డుకు సిమెంట్ రోడ్డు వేయాలని స్థానిక శాసనసభ్యులు నక్కా ఆనందబాబు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ముల్పూరు గ్రామానికి 30 లక్షల రూపాయలు మంజూరు చేసి సిమెంట్ రోడ్లు వేశారని ముల్పూరు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. బీసీ కాలనీలో సిమెంట్ రోడ్డు వేశారు. ఎస్సీ కాలనీలో ఐమల్లా ప్రమోద్ రోడ్డు వర్షం వస్తే చెరువు రాగా నీరు నిలిచేవి ఆ రోడ్డు సిమెంట్ రోడ్డు వేశారని ఎస్సీ కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. మేము అడగగానే ఎమ్మెల్యే స్పందించి డబ్బులు మంజూరు చేసి సిమెంట్ రోడ్లు వేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కంతేటి సాంబశివరావు, గ్రామంలోని మహిళలు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామం నుంచి ఉత్తర వైపు ఉన్న శ్మశానం చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళడమే చాలా ఇబ్బంది పడి ఉన్నాము. అంతకుముందు డొంక బురద వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన సిమెంట్ రోడ్ సెలక్షన్ చేయించాడు. 30 లక్షలు పెట్టి ఇవాళ చాలా శుభ్రంగా ఉంది. ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు. మేము మనిషి చనిపోయినా కానీ పొలం వెళ్ళాలన్నా కానీ ఇబ్బందులుగా ఉండేవి. వాన పోన వచ్చి బాగా నీళ్ళు పోతా బళ్ళు అయ్యి కూడా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు శుభ్రంగా ఉంది. ఎమ్మెల్యే ద్వారాగా తీసుకెళ్తే ఈ నీటికి ఎమ్మెల్యే గారు సెలక్షన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు రోడ్డు వేస్తే ఎట్లా ఉంది మీకు? అది ముందు ఎట్లుండేది? ఇక్కడ చెప్పలేకుండా ఇక్కడి నుంచి అక్కడ జరతా వెళ్ళిపోతా ఉండేవాళ్ళం. శవాలను తీసుకెళ్ళా కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఆనందబాబు గారి దృష్టికి తీసుకెళ్తే 30 లక్షల రూపాయలు మీకు శాంక్షన్ చేశారు. ఈ రోడ్డు వేశారు. మీకు ఇప్పుడు బాగుంది. ఆనందబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.